ఈ సంవత్సరం సంక్రాంతికి పెద్ద పెద్ద స్టార్ హీరోలు అందరూ కూడా రంగంలోకి దిగారు. మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున ఇలా అందరి సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ సంక్రాంతి విన్నర్ గా నిలిచిన సినిమా అయితే మాత్రం హనుమాన్. అయితే వచ్చే సంవత్సరం సంక్రాంతికి కూడా టాలీవుడ్ కా టాప్ హీరోస్ అందరూ రెడీ అవుతున్నారు సినిమాని రిలీజ్ చేయడానికి. బికాస్ మోస్ట్ హ్యాపెనింగ్ సీజన్ ఆఫ్ ద ఇయర్ సంక్రాంతి హాలిడే సీజన్ కాబట్టి. అయితే ఇప్పుడు వీళ్ళని ఢీకొనడానికి ఒక పాన్ ఇండియా సినిమా రెడీ అవుతుంది అని టాక్. ఆ విశేషాలు మీకోసం. హనుమాన్ ఈ సంక్రాంతికి విడుదలైంది. పాన్ ఇండియా చిత్రంగా వచ్చింది. అయితే బరిలో మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్ లాంటి వారు ఉండడంతో విడుదలకు ముందు ఈ సినిమా గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రిలీజ్ అయ్యాక సంక్రాంతి విన్నర్ అయ్యాడు. పాన్ ఇండియా రేంజ్ లో విజయకేతనం ఎగరేశాడు హనుమాన్. 2025 సంక్రాంతి పోటీలో సీనియర్ హీరోలు రంగంలోకి దిగాలి అనుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ విశ్వంభర సంక్రాంతికి విడుదల కాబోతున్నట్టు ప్రకటన వచ్చింది. వశిష్ఠ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక కింగ్ నాగార్జున కూడా చిరంజీవికి పోటీ ఇవ్వాలి అనుకుంటున్నాడు. సోగ్గాడే చిన్నినాయన మూవీకి రెండో భాగంగా బంగారాజు వచ్చింది. ఈ మూవీకి మూడో భాగం కూడా రూపొందించబోతున్నారట. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో నిలపాలి అనుకుంటున్నారట. విక్టరీ వెంకటేష్ రూటే సపరేటు. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించాడు. ఇప్పుడు యూత్ కు కనెక్ట్ అయ్యేలా మారాడు. అటు వెబ్ సిరీస్, ఇటు సినిమాలు చేస్తున్నాడు. కెరీర్ లో 75వ సినిమాతో సంక్రాంతికి వచ్చాడు. ఈ మూవీ విజయం సాధించలేకపోయింది. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట. మరోవైపు కోలీవుడ్ లో కూడా సీనియర్ హీరో అజిత్ కూడా పొంగల్ పోటీకి సై అంటున్నాడు. ఈయన హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ కాంపిటీషన్ లో నిలవబోతోంది. ఇప్పుడు ఈ సీనియర్ హీరోలకు పోటీ ఇవ్వడానికి పాన్ ఇండియా చిత్రం రెడీ అవుతోంది. కాంతార మొదటి భాగం 18 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కి 400 కోట్లు రాబట్టింది. దాంతో తరువాతి భాగం మీద అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుండి ప్రారంభం కాబోతోంది. అయితే ఈ మూవీ సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ అన్న మ్యాటర్ తెలిసిందే. ఇక సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.